జూలై 4. దేశము మీద తీర్పు. వారికి మేలు కలుగునట్లుగా మాట్లాడడానికి, వారి మీద నుండి నీ ఉగ్రతను మళ్లించడానికి నేను నీ సన్నిధిని నిలిచిన సంగతి జ్ఞాపకము చేసుకొను. ఇర్మీయా 18:20. తీర్పు తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు దేవునికి ఎంతో ప్రియులైన నోవహు, దానియేలు వంటి నీతిమంతులు ఆ దేశంలో ఉన్నప్పటికీ దేవుడు కొన్నిసార్లు ఆ ప్రజల శిక్షకు జామీను ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఉదాహరణకు, ప్రవక్త అయిన ఇర్మీయా తన కాలనాటి పాపాలకు విరోధంగా ధైర్యంతో సాక్ష్యమిచ్చాడు మరియు ప్రజల కొరకు ఆసక్తితో ప్రార్థనలో విజ్ఞాపన చేశాడు. కానీ అతడు తన ప్రసంగాల ద్వారా వారిని మార్చలేకపోయాడు. అలాగే తన ప్రార్థనల ద్వారా దేవుని ఉగ్రతను మళ్లించలేకపోయాడు. తుదకు తమకు విరోధంగా ఇక ఏమాత్రం ప్రవచించవద్దని యూదులు అతన్ని బ్రతిమాలారు మరియు దేవుడు కూడా ఆ దేశము కొరకు ప్రార్థించడం ఆపేయమని అతనికి ఆజ్ఞాపించాడు. ఎరపైకి దూసుకు వచ్చే గ్రద్ద వలె దేవుని తీర్పు ఇశ్రాయేలీయులపైకి ఆవరిస్తూ ఉంది. ఆ సమయంలో ఇశ్రాయేలీయుల పాపాల ఎడల కలిగిన దుఃఖంతో వాచిపోయిన ఇర్మీయా హృదయానికి ఊరటనిచ్చిన ఏకైక విషయం ఏమిటంటే, దేవుని ఎడల, మనుష్యుల ఎడల అతడు కనపరిచిన యథార్థత గురించిన జ్ఞాపకాలు మాత్రమే. వారికి మేలు కలుగునట్లుగా మాట్లాడడానికి, వారి మీద నుండి నీ ఉగ్రతను మళ్లించడానికి నేను నీ సన్నిధిని నిలిచిన సంగతి జ్ఞాపకము చేసుకొను. ఇర్మీయా 18:20. అతడు దేవునితో ఇలా అంటున్నట్లుగా ఉంది: ప్రభువా, పాపంలో మునిగిపోయిన ఈ తిరుగుబాటు తరం మారుమనసు పొందేలా నేను చేయలేకపోయాను. అలాగే శిక్షణ గూర్చిన నీ తీర్పును మార్చేలా నిన్ను ఒప్పించడంలోనూ నేను నెగ్గలేకపోయాను. కానీ నా స్థానంలో నిలబడి నేను నీకు మరియు వారికి నమ్మకంగా ఉన్నాను. దీనికి విరుద్ధంగా దేవుని తీర్పులు సంభవించే కాలంలో భీతి, భయాందోళనలు మాత్రమే వేషధారుల భాగమవుతాయి. ఉదాహరణకు, పషూరు అనేవాడు ఇర్మీయాకు, అలాగే దేవుని నుండి వచ్చే ప్రవక్త సందేశానికి కఠినమైన శత్రువుగా ఉండేవాడు. ఇర్మీయా నోట నుండి వచ్చిన యెహోవా వాక్కుకు పూర్తిగా విరోధంగా ప్రవర్తిస్తూ రాబోయే రోజులు ఎంతో సువర్ణమయంగా ఉండబోతున్నాయనే వ్యర్థమైన నిరీక్షణతో రాజును ఊరడించడానికి అతడు ఎంతో ప్రయత్నించాడు. తీర్పు అనే భీకర తుఫాను ప్రవాహంలా కురవడం ప్రారంభమైనప్పుడు ఇర్మీయా ఆ కపటుల ఊహాజనిత ఆశ్రయాలన్నిటినీ పెకిలించి వేశాడు. పషూరు కేవలం ప్రజలతో పాటు సామాన్యమైన విపత్తులో పాలు పంచుకోవడమే కాకుండా దేవుని కోపానికి అతడు వ్యక్తిగతంగా ఒక నిదర్శనంగా మారతాడని ఇర్మీయా హెచ్చరించాడు. ఇర్మీయా 20వ అధ్యాయము. దేవుని సేవ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పుడు కూడా ఆ శ్రమలో క్రైస్తవుణ్ణి యథార్థత మాత్రమే బలపరుస్తుంది. క్రీస్తు సేవకుడు తన జీవితంలో ఏదైనా ఒక శ్రమను ఎన్నుకోవాల్సి వస్తే దేవుని చేతిలో పనికిరాని ఒక విరిగిన సాధనంగా మిగిలిపోయే బాధ కంటే మరే ఇతర శ్రమనైనా భరించడానికి అతడు సిద్ధపడతాడు. దేవుని నిమిత్తం సమర్పించుకున్న సేవకుడు దేవుణ్ణి మహిమపరచడానికి తనకు లభించే ఆత్మీయ అవకాశాల బట్టే తన జీవిత విలువను లెక్కిస్తాడు.